హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా టైలరింగ్ ఫ్యాషన్స్. మన వీడియోలో అయితే మన ఛానల్ అయితే ఈరోజు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే చూపించబోతున్నాం ఫ్రెండ్స్. ఎంత అంటే చాలా మంచి కొలతలతో నీట్గా జస్ట్ బ్లౌజ్ అండ్ టేప్ ఉంటే చాలు ఫ్రెండ్స్, నీట్గా కొలతలతో మాత్రం చూపించబోతున్నాం. సో కొత్తగా నేర్చుకునే వారికి మాత్రం ఈజీగా మంచి మెథడ్తో మాత్రం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో మరీ ఎక్కువ మెథడ్ కాకుండా నీట్గా పర్ఫెక్ట్గా స్లోలీ చిన్నగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాం ఫ్రెండ్స్ నీట్గా. సో ఇప్పుడైతే చూసేయండి. సో పింక్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్, ఒకటి నాకు శారీ మీదకి. సో నీటి కొలతలతో సింపుల్గా టిక్కు పెట్టేసి మరీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు. సో మరీ ల్యాగ్ ఇయ్యను. సో మరీ నీట్గా ఓన్లీ 2-3 టిక్కులతోనే చూపిస్తాను. సో మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, మీకు ఎలాంటి బ్లౌజులు కావాలన్నా కూడా కామెంట్ చేయండి, ప్రతిదీ చూపించగలుగుతాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూసేయండి. ఇక జాకెట్ కటింగ్ అయితే చూడండి ఫ్రెండ్స్. సో విడి పార్ట్స్ అయితే పక్క సైడ్ పెట్టుకోండి. సో మూసివేసిన పార్ట్స్ అయితే మన సైడ్ పెట్టుకోండి. సో కటింగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి. సో బ్లౌజ్ కొలత నాకైతే ఐడియా ఉంది కాబట్టి నేను పెట్టేసుకుంటున్నాను. సో మనకి ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో పక్కా కొలతలతోనే చాలా నీట్గా క్లియర్గా కొత్తగా నేర్చుకునే వారి కోసం 14 అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే భుజము బ్యాక్ భుజం అయితే 5 పెట్టుకున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు సంఖ కొలత 5.5 అయితే పెట్టేశాము. నా కొలతలు అయితే నేను పెడుతున్నాను ఫ్రెండ్స్. సో మీ బ్లౌజ్ని బట్టి మీ కొలతలు మీరు పెట్టుకోండి. సో పక్కా కొలతలు ఫ్రెండ్స్ ఇవి అయితే నీట్గా సంఖ కొలత. సో 3 భుజం 3 పెట్టండి ఫ్రెండ్స్. భుజం కొలత అయితే 3 పెట్టండి. సో బ్యాక్ కొలత మాత్రం 11 పెట్టుకోండి ఫ్రెండ్స్. సో చాలా నీట్గా క్లియర్గా అర్థమవుతుంటుంది. నేను అన్నీ మార్చి అయితే చెప్పాను, నీట్గా ఒక కొలతతో చెప్తున్నా ఫ్రెండ్స్ ఇదైతే. సో పెద్దవారికి కూడా సరిపోతుంది ఇది. సో సంఖ లూజ్ మాత్రం 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నాం. 1.5 ఇంచ్ పెట్టుకోండి. మంచి కొలతలతో మాత్రం కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మీ బ్లౌజ్తో మీరు కొలుసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది నా బ్లౌజ్ సైజు. సో ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నీట్గా సింపుల్గా కొత్తగా నేర్చుకునే వారికి చాలా సింపుల్గా అన్ని ట్రిక్స్ ఏదేదో పెడుతుంటారు కాబట్టి అంత రిస్క్ ఎందుకు. సో సింపుల్గా ఒక్క టిక్కులోనే అయిపోయేటట్టు మేము చాలా సింపుల్గా పెట్టాను చూడండి ఫ్రెండ్స్. సో లో సంఖ ఈ బాక్స్ మాత్రం మనం అట్లా గీసుకున్నాం. సో లో సంఖతో కట్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఇది. సో ఇది వెనక భాగం అంతా కట్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్ కొలతలతో కట్ చేసాం ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, ట్రై చేయండి ఒకసారి. సో ఇదైతే హ్యాండ్స్ ఫ్రెండ్స్, ఇది చేతులు. ముందే చేతిలో కట్ చేస్తున్నాం ఎందుకంటే ఒకవేళ సరిపోకుండా ఉంటుందేమోననేసి. సో మనం చిన్న చేతులు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు. సో సమానంగా 5 పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్. 5 నుంచి 2.5 తీసుకోండి ఫ్రెండ్స్. ఇటు లాస్ట్ కార్నర్కి అక్కడ 5 ఉంచుకోండి. 5 నుంచి 3.5కి కలిపేసేయండి ఫ్రెండ్స్ లైన్కి. చాలా పర్ఫెక్ట్ కొలతలు. ఇక్కడ 2 తీసుకోండి ఫ్రెండ్స్. క్రాస్ లైన్ తీసుకోండి. ఎంత అంటే అంత హ్యాండ్స్ ఎంత లూజ్ ఎంత మంచిగా వస్తుందో ఫ్రెండ్స్. ఇప్పుడైతే
పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో సంక క్రాస్ కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. లో సంక కూడా పెట్టుకోండి. సో పై గీత కాకుండా కింద గీత నుంచి కట్ చేయండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది. హ్యాండ్స్ కూడా క్రాస్ కటింగ్ తీసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సో హ్యాండ్స్ కూడా క్రాస్ కటింగ్ తీసుకుంటే చాలా బాగా సంఖలో మాత్రం మంచిగా కుదురుతుంది ఫ్రెండ్స్. ఇది లో కటింగ్, లో సంఖ తీసుకోవాలి ఎప్పుడైనా. హ్యాండ్స్ బ్లౌజులు ఎవరికైనా నీట్గా కుదురుతాయి ఫ్రెండ్స్. సో పొంగకుండా మంచిగా ఉంటాయి. ఇప్పుడు ముందు భాగం చూడండి ఫ్రెండ్స్. ముందు భాగం క్రాస్ కటింగ్ పెట్టుకోండి. చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది అన్నమాట. నేను వెనుక పార్ట్ తీసుకొని దాంతోనే సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందు భాగాన్ని. వెనుక భాగంతోనే ముందు పార్ట్ సెట్ చేసుకొని దాని కొలతల ప్రకారమే గీసేసుకొని, సో ఇప్పుడు చాక్ పీస్కి ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. వెనక భాగం లాగానే ముందు భాగం కూడా కట్ చేసుకొని బ్లౌజ్తోని మళ్ళీ పర్ఫెక్ట్గా కొలతలు తీసుకోవాలి. ఇలా చంక నీట్గా రావడం కోసమే సో పర్ఫెక్ట్ లైన్ అన్నీ గీసేసుకొని మళ్ళీ బ్లౌజ్తోని కొలుసుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఈజీ ట్రిక్స్, చాలా నీట్గా. సో ఇది ముందు భాగం ఫ్రెండ్స్. మళ్ళీ టేప్తో అయినా సరే బ్లౌజ్తోనైనా సరే మన కొలతలు మనకు గుర్తున్నాయి కాబట్టి ఇలా కొలుసుకుంటాం. మీరు బ్లౌజ్తో కొలచండి ఫ్రెండ్స్. సో మేము 5 తీసుకున్నాం. 5లో 3 మాత్రం భుజానికి ఉంచుతాం ఫ్రెండ్స్, మిగతా 2 తీసేస్తాం మేము. ఉక్స్ భాగం మన ముందు భాగం వరకు మనకు ఫ్రంట్ నెక్ రౌండ్ అయినా సరే డబ్బా అయినా సరే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆరు పెట్టుకున్నాం కొలత ముందు భాగం ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఇక్కడికి అండర్లైన్ గీయండి. లైన్ గీసుకొని నీట్గా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ కొలతలతో మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వారి కోసం నీట్గా చూపిస్తున్నాం. అందరూ ఎన్నెన్నో ట్రిక్స్ ఎన్నెన్నో కొలతలు పెడతారు. సో వాటికన్నా ఇది చాలా నీట్గా సింపుల్గా ఈజీగా ఉంది. రాని వారు కూడా నేర్చుకోవచ్చు. ఇందాక వెనక భాగం పెట్టాం కదా ఫ్రెండ్స్, వెనక భాగం నుంచి తగ్గించడానికి 3 పాయింట్లు తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా 3, అక్కడ 3, ఇక్కడ 3 తీసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ 3, ఇక్కడ 2 తీసేసుకొని అండర్లైన్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ వరకు క్రాస్ లైన్ గీసేసుకోవాలి. సో మనకి సంక ముందు పార్ట్ లూజ్ కావాలనుకుంటే మన బ్లౌజ్తోనే
చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా లూజ్ పెట్టుకోవచ్చు. మన బ్లౌజ్తో కొలుచుకొని ముందు పార్ట్ లూజ్ కోసం క్రాస్గా గీసుకోండి ఫ్రెండ్స్. లైన్ మాత్రం క్రాస్గా తీసుకుంటే మన ముందు పార్ట్ అనేది షేప్స్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో ఈ చిన్న చిన్న మిస్టేక్ వల్లనే బ్లౌజ్ అంతా ఖరాబ్ అయిపోతుంటుంది. క్రాస్ లైన్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా క్లియర్గా ఉందో. సో ఉక్సులు పట్టి మనకు ఎంత కావాలో అంత మన బ్లౌజ్ని బట్టి పెద్దదైనా తీసుకోవచ్చు, చిన్నగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పెద్దది కావాలనేసి పెద్దది తీసుకుంటున్నాను. పర్ఫెక్ట్ మన బ్లౌజుకున్నంత మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో అటు ఇంచు ఇటు ఇంచు వదిలేసుకొని కుట్లల్లోకి అయితే పోతుంది కాబట్టి అటు ఇంచు ఇటు ఇంచు అయితే మాత్రం వదిలేసుకోండి. ఇంకా లో సంఖ తీసామనుకో బ్లౌజ్ అనేది సంఖలో పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, లూజ్ ఉండకుండా బొంగు బొంగు లేవకుండా. సో ఇప్పుడు కటింగ్ చేద్దాం. పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవచ్చు. అండర్ లైన్ నీట్గా లైన్ మీద నుంచి చేసుకుంటూ, సో పైన గీత మనం గీసుకున్నాం, కింద గీత మాత్రం లో సంఖ ఖచ్చితంగా తీయాలి ఫ్రెండ్స్. అది 1/2 ఇంచ్ అవసరం లేదు, జస్ట్ కొద్దిగా క్రాస్ కట్ చేసుకుంటే చాలు. మంచి షేప్లతో మంచి మనకు కావాల్సిన డిజైన్ మాత్రం నీట్గా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఫ్రంట్ది రౌండ్ గల్లా పెట్టేసిన, సో నీట్గా వస్తుంది అనమాట. ఆ కాలర్ అయితే 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని రౌండ్ పెట్టేసిన, చాలా నీట్గా వచ్చింది. సో నేనేంటంటే అవన్నీ కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఫ్రెండ్స్, గల్లాలు అనేవి. సో ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకుంటున్నాను. సో షేప్ పట్టీల కోసం 3.5 ఇంచులు పెట్టాను ఫ్రెండ్స్. మూడున్నర ఇంచుల నుంచి ఇటు సైడు 11 వరకు పెట్టాను. ఇటు సైడ్ 2.5 ఇంచులే. క్రాస్ లైన్ గీసుకోవాలి, క్రాస్గా లైన్ గీసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది. సో మన షేప్ పట్టీలు అనేవి పర్ఫెక్ట్గా కుదరాలంటే క్రాస్ లైన్ తప్పనిసరిగా ఉండాలి. మధ్యలో క్రాస్ రావాలి, మళ్ళీ అటు కొసకు ఇటు కొసకు కొంచెం కొంచెం పెరగాలి. మా పాప ఒకటే అల్లరి చేస్తుంది. చూడండి ఎంత క్రాస్గా వచ్చాయో షేప్ పట్టీలు అనేవి, చాలా చాలా నీట్గా వచ్చాయి. ఇవి బ్లౌజ్కేసి పర్ఫెక్ట్గా కుట్టుకుంటే షేప్ పట్టీలు అనేవి అసలు ఎప్పటికీ చెడకుండా పర్ఫెక్ట్గా కూర్చుంటాయి మన బ్లౌజులకి.
సో 2 విధాలుగా షేప్ పట్టీలు కట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒక విధం చిన్నగా కట్ చేసి ఒక విధంగా పెద్దగా కట్ చేసామనుకో, సో మనం కుట్టేసరికి 1 ఇంచు తక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేశాను. సో బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. సో ఇవి కుట్టేటప్పుడు మీకు మంచి వీడియో పెడతాను ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా కుదిరిద్ది. సో అంటే కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు కట్ చేస్తాను నేను గల్లా అనేది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, చేతులు, ముందు భాగం వెనక భాగం, చేతులు, షేప్ పట్టీలు, మిగిలిన గుడ్డలు అంతా మెడ పట్టీలు, ఉక్సులు పట్టీలు, కాజాల పట్టీలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా చూపిస్తాను. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్, మంచి మంచి బ్లౌజులతో.